నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు మకర రాశి వారికి. ఈ మకర రాశిని అనుసరించి అయితే కనుక ప్రజెంట్గా గ్రహాలు ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే ఈ గోచారంలో 2లో రాహు ఈ మాసం అంతా సంచారం చేస్తాడు. 3లో శని వక్రించి సంచారం చేస్తున్నాడు ఈ మాసం అంతా. 6లో గురువు మిథున రాశిలో, 7లో శుక్రుడు 14 వరకు, 8లో 15 నుండి సంచారం చేస్తాడు శుక్రుడు. ఇక 8లో కేతు ఈ మాసం అంతా సంచారం చేయడం జరుగుతుంది కదా. 8లో బుధుడు కూడా 15 వరకు సంచారం చేసి 16 నుండి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక రవి కూడా 8లో 16 వరకు సంచారం చేస్తూ 17 నుండి 9లో సంచారం చేస్తాడు కన్యా రాశిలో. ఇక బుధుడు 9లో సంచారం చేస్తున్నాడు. 17 నుండి 9లో రవి కూడా మాసాంతం వరకు కూడా 9లో సంచారం చేస్తాడు. కుజుడు 13 వరకు సంచారం చేస్తాడు కన్యా రాశిలో. 9లో 14 నుండి కుజుడు 10లో సంచారం మాసాంతం వరకు చేస్తాడు. ఇది ప్రస్తుతానికి ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఈ మకర రాశిని అనుసరించి ఆయా భావాల్లో స్థితి పొంది ఉన్నాయి. వీటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ మాసంలో వీరికి అనుకూలించే గ్రహాలు ప్రతికూలంగా ఉండే గ్రహాలు చూసే మాటైతే ఈ మకర రాశి వారికి శుక్రుడు మిశ్రమంగా యోగిస్తున్నాడు. బుధుడు కుజుడు కూడా మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి ఆయా తేదీలకి. ఇక కేతువు కూడా ప్రతికూలంగా ఉన్నాడు. రాహు శని గురు రవి వీళ్ళందరూ కూడా ప్రతికూలంగా ఉన్నారు ఈ మాసం అంతా కూడా. మేజర్గా 5 గ్రహాలు కుజ బుధ మిశ్రమంగా ఉంటారు. అంటే కొన్ని రోజులు యోగించేది, కొన్ని రోజులు ప్రతికూలంగానూ ఉంటుంది. ఈ మాసంలో గ్రహానుకూలత తక్కువగా గోచరిస్తుంది ఈ మకర రాశి వారికి. సాధారణ ఫలితాలు కొన్నింటికి సాధారణం కంటే కూడా అధమంగా ఉండే సూచనలు గోచారంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో తగు జాగ్రత్తగా ఉండాలి వీరు. ఇక సెప్టెంబర్ మాసంలో వీరికి ఆదాయం అలాగే అప్పుల విషయాలు కూడా ఈ విషయాలకి పెరిగే అవకాశం ఉంటుంది. అప్పులు ఆదాయానికి సంబంధించి అప్పులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రణాళికలు బడ్జెట్ని నిర్వహించే విషయాలకి జాగ్రత్తగా ఉండాలి, ఖర్చుల విషయాలకు కూడా. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మాటైతే ఈ మకర రాశి వారికి గుండె సమస్యలు మరియు జీర్ణ సమస్యల పట్ల అప్రమత్తత అవసరంగా సూచిస్తుంది. 6లో గురు సంచారం, 7లో శుక్ర సంచారం. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త చర్యలు అవసరం ఈ మాసంలో ఈ మకర రాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకి అయితే కనుక విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టాలి, కష్టపడేది కనపడుతుంది. అదే కాదు, తోటి విద్యార్థులతోనూ పేరెంట్స్తో కూడా ఆర్గ్యూ చేసేది, దూకుడుగా ఉండేదానికి సూచనలు ఉన్నాయి. వారి విషయంకి కేర్ఫుల్గా ఉండాలి, కేర్ తీసుకోవాలి పెద్దలు అనేది సూచన. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేదైతే ఉంటుంది. వారికి కొంత అనుకూలతలు ఉన్నా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక సంబంధాలలో ఒత్తిడిని మరియు అపార్థాలను కలిగించేది ఉంది కాబట్టి ఆర్గ్యుమెంట్స్ చేయకండి, ముఖ్యంగా కుటుంబ విషయాలకి అని చెప్పేది. ఇక ఒత్తిడి, వేధింపులు కొంత గందరగోళానికి దారితీసే సూచనలు ఉన్నాయి. కేర్ఫుల్గా ఉండాలి ఈ మాసంలో వీరు. ఇక 2 మీద కేతు దృష్టికి కుటుంబ జీవితంలో కూడా నిర్లిప్తత, అపార్థాలు ఏర్పడవచ్చు. కాబట్టి మాటలు జాగ్రత్తగా ఉండేలా సంభాషణ చూసుకోవాలి సంభాషణలో. ఇక ఈ మాసంలో ఇక ప్రేమికుల విషయాలకు వస్తే కనుక వారికి కూడా కొంత అనుకూలంగా లేదు. స్వల్ప ప్రేమ గొడవలకి ఆస్కారం ముఖ్యంగా స్త్రీల నుండి అనేది సూచిస్తుంది అని గుర్తించి జాగ్రత్తగా బంధాన్ని కొనసాగించాలి అనేది సూచన. ఇక వివాహ జీవితంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండేది సూచన. ఎందుకంటే అపార్థాలకి అవకాశాలకి రావచ్చు మాసంలో అడపదడప అనేది సూచిస్తుంది. ఇక కెరీర్ పరంగా జాబ్లో
సెప్టెంబర్ 13 నుండి మీకు అనుకూలంగా ఉంటుంది. 13 వరకు కూడా కొంత ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనేది ఎక్కువగా కనిపిస్తుంది. పనిని 13 లోపు బదిలీలకి కానీ మార్పులకి చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. దూర ప్రాంత బదిలీలకు కానీ ఉద్యోగరీత్యా ప్రయాణాలు కానీ వాటికి కానీ ఉండొచ్చు. కొన్ని సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది. ఇక 14 నుండి అనుకూలంగా ఉంటుంది. కెరీర్లో పరంగా, జాబులో ముఖ్యంగా పనికి గుర్తింపు ఉంటుంది. వీరికి కష్టపడతారు, కీర్తిని తెస్తుంది అనేది కూడా సూచిస్తుంది. అయితే అవకాశాలకి ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ అంకిత భావంతో ఉండాలి, కష్టపడేది ఉండాలి. ముఖ్యంగా కార్యాలయ రాజకీయాల వల్ల లేదా అంతర్గత శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేదానికి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీటిని అధిగమించే ప్రయత్నంగా మీ పని మీరు చేసుకుంటూ సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక పోటీ పరీక్షలకి, నిరుద్యోగుల విషయాలకి కూడా మంచి విజయం సాధించడానికి దృష్టి పెట్టాలి. ఇక ఒత్తిడి, అలసటను తగ్గించడానికి పనిని, విశ్రాంతిని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్స్ నుండి సలహా సంప్రదింపులు తీసుకుంటే సవాళ్లను, సమస్యలను అధిగమించడంలో మీకు హెల్ప్ అవుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఖచ్చితంగా వారి సలహా సంప్రదింపులు తీసుకోండి. ఒత్తిడిని, అలసటని తగ్గించుకోవటానికి, కష్టపడేదానికి, అంతర్గత శత్రువుల నుంచి, కార్యాలయ రాజకీయాల వల్ల వాటి నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసంలో వీరు శుక్రవారం నాడు కనకదార స్తోత్రాన్ని పఠించిన మేలు చేయును అని సూచించడం జరుగుతుంది. ఇది ఈ మకర రాశి వారికి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా చాలా విషయాలకి ఉండాలి. ఆచితూచి వ్యవహరించండి. ఇది పరిస్థితి కాబట్టి దీన్ని అనుసరించండి. కనకదార స్తోత్రాన్ని, ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థించుకుంటూ ఉండండి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.